సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. సో ఇప్పుడు వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో అందరూ వచ్చి ఒక స్టాల్ దగ్గర ఆగుతున్నారు. ఏంటి గుడ్డు గురించి గుడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని. ఎందుకంటే జనరల్ గా మనకి తెలిసింది కోడి గుడ్లు, ఇది హెల్త్ కి చాలా మంచిది, పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదని తెలుసు. బట్ ఇక్కడికి వచ్చినాక ఇదేంటి రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని అందరూ ఇక్కడికి వచ్చి ఆగుతూ అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సార్ ఇవి మనం తినొచ్చా? ఇవి కొంచెం గ్రీన్ కలర్ లో, బ్లూ కలర్ లో, బ్రౌన్ కలర్ లో ఉన్నాయి, ఇవి మనకు అందుబాటులో ఉంటాయంట. నో ఇవి కూడా ఉన్నాయని అందరికీ చెప్పడానికి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇవి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎగ్స్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి సార్ ఇవి గుడ్ల, ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ గా స్టాల్స్ లో ఎగ్స్ అమ్ముతున్నారు కదా, మరి ఇవేంటి అంటే ఇదిగోండి చూసుకోండి, కౌజు పిట్ట గుడ్లు. ఇవి దేనికి అంటే తినడానికైనమ్మా అంటున్నారు. ఎందుకు అంటే హెల్త్ కి చాలా మంచిదంట. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఈ 3 కలర్స్ లో ఉన్నవి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఏంటి సార్ కౌజు పిట్ట గుడ్లు తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు కౌజు పిట్ట గుడ్లకి అమేజింగ్ బెనిఫిట్స్ అండి. అవి చెప్పాలంటే న్యూట్రిషన్ వేడిగా ఒక కౌజు పిట్ట గుడ్డు 3 నాటుగుడ్లతో సమానం ఉంటుందండి. అది పిల్లలు పెద్దలు కూడా హై ప్రోటీన్ అండి, హై ప్రోటీన్ ఫుడ్, హై న్యూట్రిషన్ ఫుడ్. యాక్చువల్లీ వాటిని కేరళలో ఎక్కువ తింటారు, మన స్టేట్లో అవేర్నెస్ లేదు. ఫారెన్లో యూరోప్లో కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా స్టేట్స్లో ప్రతి ఎవ్రీ స్టోర్లో ఉంటుంది, కానీ మనకి అవేర్నెస్ లేక ఒక కేరళకు మాత్రం పరిమితమైంది. అది ఫస్ట్ విశాఖపట్నం సిటీలో మేమే తీసుకురావడం జరిగింది, ఈ ఎగ్స్ ఇంట్రడ్యూస్ చేసాం. అయితే ఇవి అమేజింగ్ బెనిఫిట్స్. సరే అందరు కస్టమర్స్ అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే అవి స్కిన్ హెల్త్ కానీ, డయాబెటిక్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఎనిమిక్ పేషెంట్స్ కానీ, ప్రోటీన్ పేషెంట్స్ కానీ అసలు అమేజింగ్ ఎగ్స్ అనమాట అండి. ఇవి యాక్చువల్ న్యూట్రిషన్ క్యాప్సూల్స్ అంటారు, వాటి ఎగ్స్ అని కాదు. సార్ మొదటి నుంచి మనకి కోడిగుడ్లు ఉడకబెట్టుకొని చక్కగా కూర వండుకోవడము అవి తింటాము మనకు తెలుసు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కర్రీ కూడా చేసుకోవచ్చు. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్ని గుడ్లలో కన్నా కూడా ఇది కొంచెం సాల్టీగా ఉంటుందండి. బాయిల్ చేసిన తర్వాత బాయిల్ చేసి కర్రీ చేసుకుంటే కొంచెం సాల్టీగా ఉండటం వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. అది పిల్లలు కూడా చిన్నగా ఉండటం వల్ల, టేస్టీగా ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా ఎక్కువ తింటారు, కానీ పిల్లలు ఎక్కువ తినకూడదండి. 10 years లోపు పిల్లలు అయితే 4 మించి తినకూడదండి. చిన్నగా ఉంటే 10 ఇచ్చేయమంటారు, 10 ఇస్తే కొంచెం రియాక్షన్స్ కూడా వస్తాయండి, స్కిన్ రియాక్షన్ వస్తామండి. అంటే ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ మంచిది కాదు కదండి. సో హై ప్రోటీన్ అంటున్నారు. రోజుకి పెద్దవాళ్ళు అయితే ఎన్ని తినొచ్చు? 6 వరకు తినొచ్చు పెద్దవాళ్ళు అండి. ఈ 6 eggs లో నుంచి ఎంత ప్రోటీన్ ప్రోటీన్ అనే డీటెయిల్స్ అయితే నాకు పెద్ద ఐడియా లేదండి. బట్ మీరు చెప్పారు ఒక కౌజు పిట్ట గుడ్డు 3 నాటు కోడిగుడ్లతో సమానం అంటే బయో అవైలబిలిటీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 100 grams ఎగ్లో 10% కూడా ప్రోటీన్ ఉందనుకోండి, 10% కూడా మనకి బాడీ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, తీసుకునే బాడీ స్వీకరించే కెపాసిటీ తక్కువ ఉంటుందండి. 10 grams ఉంటే 10 grams స్వీకరించదు. కానీ కౌజుబెట్ట గుడ్లలో 100 grams కౌజుబెట్ట గుడ్లలో మనకు 10% బయో ప్రోటీన్ అన్నాం అనుకోండి, 10కి 8 grams మనకి కన్జ్యూమ్ అయిపోద్ది. దాన్ని బయో అవైలబిలిటీ అంటారండి. సరే ఇప్పుడు ఇవి ఎంత సైజ్ లో మనకి రావచ్చు అంటారు? అవి మనకి 14 grams నుంచి 18 grams వరకు ఉంటుందండి. పింక్ లోపల మామూలుగా ఉంటుంది, లోపల మెంబ్రేన్ అంటారు. మెంబ్రేన్ అంటే లోపల పొర ఉంటుంది, చూసారా? డోంట్ మైండ్ ఒకటి ఓపెన్ చేసి చూద్దామా మా కోసం? అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అందరికీ డౌట్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. లోపల దీన్ని మెంబ్రేన్ అంటారండి. లోపల పొర ఉంటుంది, స్ట్రాంగ్ పొర. ఈ మెంబ్రేన్ కలర్ కొంచెం చూసే కలర్ కొంచెం బ్లూ కలర్ లో ఉంది. వైట్, ప్యూర్ వైట్ కాదు, బ్లూ కలర్ లో ఉంది. మెంబ్రేన్ అంటారు లోపల పొర. ఇది సేమ్ నాటుగుడ్లో ఉంటుందండి. అది యోక్ అది. సరే ఇప్పుడు నాటు కోడి గుడ్ల దగ్గర కూడా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మార్కెట్ లో చాలా ఉన్నాయి, బట్ అంత వేగంగా ప్రోడక్ట్ రాదు కదా. బట్ ఎలా మనం గుర్తించవచ్చు ఇవి నిజంగా నాటు కోడి గుడ్లే అని చెప్పేసి? ముందు మనం మార్కెట్ లో చూసేది ఏంటంటే నాటు కోడి గుడ్లు అని చెప్పి ఎన్ని పెడతానికి కారణం ఏంటంటే BV380 అండి. ఇది BV380 బ్రౌన్ షెల్ అండి. ఈ బ్రౌన్ షెల్ నాటు కోడి గుడ్డు కాదండి. ఈ కోడి వచ్చి సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు పెడద్దండి. వైట్ లేయర్ అందరూ తెలుసండి. వైట్ లేయర్ పెట్టే కోడి 320 గుడ్లు పెడితే ఇది 300 గుడ్లు పెట్టేస్తుంది సంవత్సరానికి.
సో ఇదే మనకి చాలా ప్లేసుల్లో నాటుకోడి కూడా అమ్ముతారు. నాటుకోడి కూడా బ్రౌన్ కలర్లో ఉండదండి, క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రోడ్ ఐస్లాండ్ రెడ్ అండ్ RIR అండి. అది BV3 అని సైజ్ రాదు, బ్రౌన్ షెల్ వస్తుంది, కొంచెం సైజ్ దిగుతుంది. అది కూడా 280 నుంచి 300 ఎగ్స్ పెడుతుంది. అది కూడా నాటుగుడ్డని అమ్ముతున్నారండి. ఇక ఈ ఎగ్ వచ్చి అసీల్ ఫైటింగ్ బ్రీడ్ అండి. ఫైటింగ్ బ్రీడ్ పందెం పుంజులు వాడే పెద్ద గుడ్డు అండి. ఈ సైజ్ గుడ్డు 65 నుంచి 70 గ్రాముల దాకా వస్తుంది. ఇది వచ్చి మీకు అన్ని మనం తెలిసిందే గిన్ని ఫోల్ అండి, గిన్ని కోడి గుడ్డు. ఇవి వచ్చి ఫ్రమ్ మలేషియా అండి. కాపర్ మ్యారాన్స్ అని కొంచెం డార్క్ బ్రౌన్ కి చాక్లెట్ కలర్ వస్తుంది. అదైతే మనకి గూస్ అండి, బాతులో వన్ ఆఫ్ ద టైప్ బ్రీడ్ అండి ఇది. అది ఎగ్ 70, 80, 90 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అది కొంచెం బర్డ్ చిన్నగా ఉండడం సైజ్ చిన్నగా వస్తుంది. ఇంకా 100 గ్రామ్స్ కూడా వస్తుందండి. అంటే బర్డ్స్ చిన్నదండి, వెయిట్ చిన్నది వల్ల ఎగ్ సైజ్ చిన్న వచ్చింది. ఇవి ఫ్రమ్ చిలీ అండి. ఇవి ఈ బ్లూ ఎగ్స్ మేము స్పెషల్గా జస్ట్ ఈ ఎగ్జిబిషన్ కోసం ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం తెచ్చాం. ఫర్ సేల్ కాదు, ఇవి ఏమి సేల్ కాదండి. అవి బెనిఫిట్స్ ఏం డిఫరెంట్ అండి, కంట్రీ ఎక్స్పెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయండి. బట్ ఏంటంటే అది షెల్ ఒకటి డిఫరెంట్, జస్ట్ అట్రాక్షన్ కోసమే షెల్ డిఫరెంట్గా వస్తుంది అంతేనండి. ఇంపోర్టెడ్ సార్. అవునండి. ఇవి చిలీ అండి. అవి అమెరికా నుంచి. అమెరికానా అనే బ్రీడ్ ఉందండి. అమెరికానా బ్రీడ్ నుంచి వాళ్ళు దాన్ని మళ్ళీ జీన్ మాడిఫై చేసి ఏస్ట్రన్ అనే బ్రీడ్ క్రియేట్ చేశారు అమెరికా వాళ్ళు. దాని ఎగ్స్ అండి అవి. ఇవి అరకానా ఎగ్స్ అండి. ఇవి ఫ్రమ్ చిలీ. కాస్ట్ అంటే మేము ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాం. కాస్ట్ అంటే చెప్పలేమండి, అది అంటే డిమాండ్ అండి. అది అంటే జస్ట్ ఎవరు తినరు కదండి, మేము జస్ట్ షో అందరికి చూపించడం కోసం తీసుకొచ్చాం తప్ప అది మేము ఇక్కడ కూడా నాట్ ఫర్ సేల్ అని పెట్టాము, మేము ఓన్లీ ఎగ్జిబిషన్ అని పెట్టాము అంతే. ఇప్పుడు నాటుకోడి గుడ్ల కాస్ట్ మన దగ్గర జనరల్ గా జెన్యూన్ ఎట్లా ఉంటుంది కాస్ట్? ఎట్లా గమనించొచ్చు ఏమైనా? యాక్చువల్గా విశాఖపట్నంలో మేము 2019 నుంచి ఉన్నామండి. మేము ఫస్ట్ విశాఖపట్నంలో కంట్రీ ఎగ్ స్టార్ట్ చేసింది మేమే అండి, పెద్దవాళ్ళ జంక్షన్లో. స్టిల్ అక్కడ నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కంట్రీ ఎగ్స్ కాస్ట్ ఎందుకు ఉంటుందని చాలా మంది డౌట్ ఉంటుంది. మనం వైట్ ఎగ్ ఉందనుకోండి, ఈరోజు పేపర్ ప్రైస్ 6 రూపీస్ 10 పైసలు ఉంది, పేపర్ ప్రైసే ఫామ్ దగ్గర ప్రైస్. అయితే అది 300 ఎగ్స్ పడుద్ది పెర్ యానం, 320 ఎగ్స్ పడుద్ది వైట్ ఎగ్స్ లేయర్. కానీ ఈ కంట్రీ ఎగ్స్ అనేది 100 to 120 మేడం, లేయింగ్ కెపాసిటీ తక్కువ. మరి యాక్చువల్ కోడ్ అనేది 10 గుడ్లు 15 గుడ్లు పెట్టి వరుసగా దానికి పిల్లలు చేసుకోవడానికి బ్రూడింగ్ చేయడానికి పొదుగు అంటారు. పొదుగు ఒక 40 days ఉంటుంది. 40 days గుడ్ల మీద కూర్చొని పిల్లలు చేసుకుంటుంది. అది న్యాచురల్. దానికి ఏం చేశారంటే హైబ్రిడ్ క్రియేట్ చేశారు. హైబ్రిడ్ క్రియేట్ చేసి ఆ జీన్ తీసేశారు అన్నమాట, బ్రూడింగ్ జీన్ తీస్తే ఆటోమేటిక్గా గుడ్లు తయారు చేసే మిషన్ కింద గుడ్లు వచ్చేస్తుంటాయి. అవి రెట్టేయటం అన్నా మర్చిపోద్దు, కానీ గుడ్డు పెడతాం మర్చిపోదు. ఆటోమేటిక్ దాని ప్రమేయం లేకపోయినా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రొడక్షన్ కోసం ఎక్కువ ప్రోటీన్ ఇస్తారు, బయట నుంచి ఎక్కువ కాల్షియం ఇవ్వాలి అన్నీ. నాటుకోడికి ఏంటంటే ఆ జీన్ బ్రూడింగ్ జీన్ ఉండటం వల్ల అది బ్రూడింగ్ చేసి పిల్లలు చేసుకోవాలి కాబట్టి 10 గుడ్లు వరకు పెడుతుంది. తర్వాత 40-45 days 50 days గ్యాప్ తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఈ రొటేషన్ సంవత్సరానికి నాకు తెలిసి 5 to 6 times ఎగ్స్ పెడుతుంది నాటుకోడి. ఇదైతే రోజు పెడుతుందండి. ఎవ్రీ వైట్ ఎగ్ అయితే ఎవ్రీ 28 hours ఒక గుడ్డు పెడుతుంది. ఇది అలా కాదండి, ఎవ్రీ 56 hours ఒక గుడ్డు పెడుతుంది నాటుకోడి. సార్ జెన్యూన్ గా ఉన్న వీటి వల్ల ఎంత ప్రోటీన్, ఎంత హెల్త్ బెనిఫిట్ ఉందో, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాసెస్డ్ గా జరిగినవి తినటం వల్ల కూడా మనకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అంటే కోడికి ఫీడ్ మీదే మెయిన్ డిపెండ్ అండి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తున్నాయి అనుకోండి కోడి నుంచి, ఆ కోడి షెల్ తయారు చేసుకోవాలి కదండి, రోజు ప్రోటీన్ తయారు చేసుకోవాలి కదా, మరి రోజు మినరల్స్ తయారు చేసుకోవాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి కోడికి? అది మెషిన్ కాదు కదండి. యాక్చువల్ న్యాచురల్ అనుకోండి, ఒక 15 గుడ్లు పెడదు కోడి. 15 గుడ్లు పెట్టి 40-45 days గ్యాప్ తీసుకుంటుంది. ఈ గ్యాప్లో అది ఏం చేసుకుంటుంది అంటే దానికి షెల్ తేవాలంటే కాల్షియం కావాలి. ఆ కాల్షియం తయారు చేసుకోవడానికి కావాల్సింది మినరల్స్, ప్రోటీన్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని మళ్ళీ గుడ్లు స్టార్ట్ చేస్తుంది. సో అది న్యాచురల్ ప్రాసెస్. అందుకే 45 days గ్యాప్ ఇవ్వడం వల్ల న్యాచురల్ అయింది. అది దానికి బ్రూడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మిగతా కొన్ని కమర్షియల్ లేయర్స్ ఉంటాయండి. కమర్షియల్ లేయర్స్ మనకి బ్రూడింగ్ చేసిన టైం ఉండదు. దానికి ప్రతి ఎవ్రీ 26 hours 28 hours ఒక గుడ్డు పెట్టేయాలి. అంటే గవర్నమెంట్స్ కూడా కొంత తప్పు అని కూడా అనలేమండి. ఎందుకంటే మధ్య తరగతి పేద వర్గాల వారికి అందరికీ గుడ్డు అందుబాటులో తీసుకురావడం కోసం ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. అలా లేకపోతే కొంచెం మధ్య తరగతి వారికి గుడ్డు
అంత పెట్టి కొనుగోలు చేసే శక్తి ఆర్థిక స్తోమత ఉండవనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కానీ అది మరీ చెడ్డది అని చెప్పలేమండి. ఎందుకంటే ఆ ఫీడింగ్ వాళ్ళు కూడా మంచి ఫీడ్ ఇచ్చారనుకోండి, సో గుడ్. అంతే తప్ప ఆ కమర్షియల్ మైండ్ సెట్తో ఆలోచించి ఎక్కువ ప్రొడక్షన్ రావాలి, రోజు ప్రొడక్షన్ రావాలని ఫీడ్లో కొంచెం మ్యానిపులేషన్స్ అయి చేస్తే మట్టికి తక్కువ పడితే కొంచెం ప్రొడక్షన్ కూడా అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. జనరల్గా ఇంటి అవసరాల కోసం తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు గుడ్డు పగలగొట్టినప్పుడు విపరీతమైన స్మెల్ రావటం ఇట్లా జరుగుతుంది. గుడ్లు అంటే వాటి లైఫ్ అనేటప్పుడు మనం చూసుకుంటే ఎన్ని రోజులకు అది మనం వాడొచ్చు అంటారు? అంటే గుడ్లు బ్రేక్ చేసినప్పుడు స్మెల్ రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే గుడ్డు ఫ్రెష్ అయినప్పటికీ కూడా గుడ్డు ట్రాన్స్పోర్ట్లో మనకు కనిపించిన క్రాక్స్ వస్తాయండి. ఆ క్రాక్స్ వచ్చినప్పుడు క్రాక్స్లో గాలి వెళ్ళిపోయి మొత్తం లోపల స్పాయిల్ అయిపోతుంది. అది మనకు కనపడదు. ఆ క్రాక్ మనకు కనపడకపోతే మనం కస్టమర్ తీసుకెళ్ళి దాన్ని బ్రేక్ చేసి వాడేటప్పుడు మాత్రమే స్పాయిల్ అయిపోద్ది. మేము కూడా షాక్ అవుతుండే ఏంటంటే కనిపించిన హోల్స్ వల్ల లోపల గాలి వెళ్ళి స్పాయిల్ అయిపోద్దండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే టైం ల్యాప్స్ అండి. టైం ల్యాప్స్ కూడా అంటే సీజన్ బట్టి కూడా ఉంటుంది. ఈ సీజన్లో అయితే గుడ్డు 25 days 26 days వరకు ఉంటుంది చలికాలం. అది సమ్మర్లో అనుకోండి, సమ్మర్లో 15 days కూడా కష్టం అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉంటుందండి. సాల్మనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి దీని మీద. ఆ బ్యాక్టీరియా కూడా ఫ్రిడ్జ్లో పెడితే డెవలప్ అవ్వదండి. చాలామంది అపోహ ఉందండి గుడ్డు ఫ్రిడ్జ్లో పెట్టకూడదని. గుడ్డు ఫ్రిడ్జ్లో 100% పెట్టాలండి. ఎందుకంటే సాల్మనెల్లా అనే బ్యాక్టీరియా దాని షెల్ మీద ఉంటుందండి. అది డెవలప్ అయ్యి లోపలికి వెళ్లకుండా యాక్చువల్గా గుడ్డు మీద కొన్ని లక్షల సెల్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయండి గుడ్డు షెల్ మీద. ఆ హోల్స్ ద్వారా గుడ్డి లోపల గాలి పీల్చుకుంటుందండి. లోపల పిండం ఉంటుంది కదండి, అది గాలి పీల్చుకుంటుంది. అందుకే కొన్ని రోజులు పోయాక గుడ్డు లోపల గాలి వెళ్ళిపోవడానికి గుడ్డు తేలుతుంది వాటర్లో వేసిన తర్వాత. ఫ్రిడ్జ్లో పెట్టొచ్చండి, కానీ పెట్టి తీయకూడదు. ఎందుకంటే గుడ్డు షెల్ మీద చెమ్మ అవుతే ఆ గుడ్డు మీద ఫంగస్ చేరి గుడ్డు పాడైపోద్దండి. అందుకే ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వాడుకోవడానికి మాత్రమే దాన్ని ఫ్రిడ్జ్లో తీయాలండి. ఫ్రిడ్జ్లో బయట పెట్టిన తర్వాత చెమ్మ పడద్ది కొంత, అది అలా ఉంచేసిన తర్వాత దానికి బ్యాక్టీరియా పడద్ది, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. అది అలా చేయకూడదు. ఒక్కసారి ఫ్రిడ్జ్లో అయితే 100% పెట్టొచ్చండి. అది అపోహ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనేది మీకు సైంటిఫిక్ రీజన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ని అందరూ ఎంకరేజ్ చేసేది. ఒక రకంగా చెప్పాలంటే కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కాదు, ఇట్లాంటి ఆర్గానిక్ మేళాస్ అనేవి మనకి తెలియలేని ఎన్నో ఇన్ఫర్మేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చామా, చూసామా, కొనుక్కున్నామా, వెళ్ళామా అని కాదు. ఇట్లాంటి రేర్ కలెక్షన్స్ ఎక్కడైనా ఉంటే ఆ స్టాల్ దగ్గర అలా ఆగిపోతున్నారు, అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆరోగ్యం పైన విపరీతమైన శ్రద్ధ పెరిగింది. మనం కొనుక్కొని తింటున్నటువంటి ప్రతి ఆహారం మన పొట్టలోనికి వెళ్ళినప్పుడు దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుంటున్నారు. అందుకే ఈ గుడ్ స్టాల్ దగ్గర గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందించాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు